నమస్కారం ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. సోమవారం సందర్భంగా సిద్దులగుట్టపై విశిష్ట పూజలు, పల్లకి సేవలో పాల్గొన్న కేదారేశ్వర ఆలయ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. భీమ్గల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర సహకార లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. జిరాయత్ నగర్లో యువకుల మధ్య ఘర్షణ, కత్తులతో దాడి, ఒకరికి గాయాలు. భారతదేశంలో కులాలు మతాలు వేరైనా అంతా ఒకటేనని, కలిసిమెలిసి ఉంటూ గౌరవంగా భారతీయులు బ్రతుకుతారని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. నందిపేట మండల కేంద్రంలోని జూడా చర్చిలో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పలువురు పాస్టర్లతో ఆయన ముచ్చటించారు. అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవులకు పండగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో అన్ని మతాల ప్రజలు నివసిస్తున్నారని, భారతీయుడు శాంతి సమానత్వంతో కుల మత భేదం లేకుండా అందరూ సమానంగా జీవిస్తున్నారని చెప్పారు. ప్రతి మనిషి సాటి మనిషికి సహాయం చేసినప్పుడే మానవ జన్మకి అర్థం ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెంట నందిపేట మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పాస్టర్లు, క్రైస్తవులు ఉన్నారు. చెడు ప్రవర్తన వాటినన్నిటి కూడా పారదోలే విధంగా మీరంతా కూడా మాతో పాటు మీరంతా కూడా ఆ వైపులో కృషి చేసి ఎవరు తప్పు చేసినా క్షమించే గుణంతో పాటు వాళ్ళని ఒక మంచి దారిలో పెట్టే విధంగా అందరూ కూడా తమ వంతు కృషి చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నారు. ఈ దేశం భారతదేశంలో ఒక భిన్న సంస్కృతిక దేశం. ఈ దేశంలో అన్ని మతాల కొన్ని కుట్రలు బండి దేశాన్ని మతాల మధ్య చిచ్చు పెట్టి మంత్రుల మధ్య దేశాన్ని ముందు భారతీయులుగా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు ఆలూరు గ్రామంలో పంట పొలాలను సందర్శించి రైతులను సన్మానించారు. విద్యార్థులు పంట సాగు విధానం, వ్యవసాయం గురించి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వివరాలు సేకరించారు. అగ్రికల్చర్ ఆఫీసర్ వసుధ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయంపై అవగాహన, రైతుల కృషి గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ, విద్యార్థులకు వ్యవసాయం యొక్క ప్రాధాన్యత, రైతుల కృషి ప్రత్యక్షంగా తెలపడానికి పంట పొలాల్లో తీసుకెళ్లి రైతు దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, రైతులు ఉన్నారు. మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లభిస్తాయా? ఒక్కదానికే లభిస్తున్నది. వర్షాకాలంలో ఎలాంటి నష్టాలు జరుగుతాయి? వర్షాకాలంలో బాగా నష్టాలు ఉంటాయి. వర్షాలు ఎక్కువ పడితే ఏ పంటలు సరిగ్గా రావు. ఎండాకాలంలో ఏ పంటలు పండిస్తారు? ఎండాకాలంలో వరి, మొక్కజొన్న, జొన్నలు. పంట దిగుబడి మీరు అనుకున్న విధంగా వస్తుంది? అది వాతావరణంని బట్టి వస్తుంది. మీకు పంట చేతికి రావడానికి సీఎం సహాయ నిధి చెక్కులతో మధ్యతరగతి కుటుంబాల్లో మంచి వైద్యం పొందుతున్నారని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరికీ మెరుగైన వైద్యం, విద్య అందించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం సహాయ నిధి చెక్కులు, ఎల్ఓసీలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని సిద్దులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. సిద్దులగుట్ట ఆలయ కమిటీ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. శివనామ స్మరణతో సిద్దులగుట్ట ఆలయం మారుమ్రోగింది. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కన్నుల పండుగ కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్దులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే భక్తులు ఆలయ కమిటీని సంప్రదించాలని, అదేవిధంగా సిద్దులగుట్టపై కాటేజీ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. క్రమ పద్ధతిలో అక్కడ రామాలయం అన్నప్రసాదాన్ని స్వీకరించి మాతో సహకరించాల్సిన మరొక ముఖ్య గమనిక భక్తులకు ఇక్కడ నవనాథ సిద్ధేశ్వర ఆలయం లోపల భక్తుల ఆరోగ్య రీత్యా ప్లేట్లను అంటే ఏదైతే ప్లాస్టిక్ ఇస్తారో ఆర్మూర్ పట్టణంలోని జిరాయిత్ నగర్లో ఆదివారం రాత్రి కత్తిపోట్ల కలకలం రేగింది. పెర్కిట్కు చెందిన యువకుడిని జిరాయిత్ నగర్లో 3 వ్యక్తులు కలిసి కత్తితో దాడి చేసిన ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు పోలీసుల సమాచారం ప్రకారం పెర్కిట్కు షేక్ తాహెర్పై జిరాయిత్ నగర్కు చెందిన యువకులు షాహెద్, మోహిత్, వాజీలతో గొడవ కాగా 3 కలిసి తాహెర్పై కత్తితో దాడి చేశారు. తాహెర్కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో పరిస్థితి విషమంగా ఉండడంతో 118 వాహనంలో జిల్లా ఆసుపత్రికి పంపించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి బాధితుడిని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 3 వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. और वहाँ 40-50 जनों थे. वजात, अरबास, जीशान, समीर, बहुत जनों थे. 40-50 जनों तक थे. तब्बू घुसाया चाकू और 2 भाइयां मिलकर पकड़ लिए. एकले का नाम समीर है और एकले का नाम नहीं मालूम है. जा रहा था, कल रुका दिए मेरे को. मैं रुका दे के बोले कहाँ लेके जा रहा तू? मेरे घरवाली को बोले होली है कि तू वो है बोल के गालियां गलोच करे कल. तो मैं घरवाली को छोड़ के बाद में बात कर रहा था. मैं फोन करके तो कॉम्प्रोमाइज हो गया था और रात में 8:30-9 बजे फोन करके गालियां दे रहे थे मेरे को. तो मैं भी क्या करा, गालियां दिया था. सुबह में अब यहाँ पर आया था मैं चाय पीने, तो इल्ला सुबह आए, सुबह के पकड़ के मेरे को मारे. ఆర్మూర్ పట్టణ శివార్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ గణితవేత్త అయినటువంటి శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మానస గణేష్ మాట్లాడుతూ పిల్లలు అసాధారణ ప్రతిభను కలిగి ఉన్నారని, వారిలో సృజనాత్మకతను వెలికి తీయడానికి మా పాఠశాల యాజమాన్యం సర్వదా కృషి చేస్తుందని ఆయన అన్నారు. పిల్లలు జీవితంలో మరెన్నో ప్రయోజనాత్మక పరికరాలను తయారు చేసేలా ప్రోత్సహిస్తామని, వారి బంగారు భవిష్యత్తుకు ఎల్లవేళలా కృషి చేస్తామని ఆయన వివరించారు. తదనంతరం విద్యార్థులు వారి నైపుణ్యంతో తయారు చేసిన గణిత ప్రాజెక్టు వర్క్లో వారి యొక్క ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రాజెక్టు వర్క్ కార్యక్రమంలో పాఠశాల పరిపాలన అధికారి పద్మ పాల్గొని ఆ ప్రాజెక్టులను, వాటి ఉపయోగాల గురించి విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు క్విజ్ మరియు ఉపన్యాస పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంట పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ రాజగంధి హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 149 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ పండుగను నిర్వహించడం జరుగుతుందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండల కేంద్రంలో గల జూడా చర్చిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి క్రైస్తవులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పాస్టర్లకు క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ వేడుకలు చేస్తూ క్రైస్తవులకు అండగా నిలుస్తుందని అన్నారు. అలాగే అన్ని విధాలుగా క్రైస్తవుల కోసం ప్రత్యేక నిధులు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. అన్ని రకాల బడుగు బలహీన వర్గాల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటుంది. గత సంవత్సర కాలంలో కూడా ఏవైతే మనం ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చినామో ఈ ప్రాంతంలో ఆర్మూర్ నియోజకవర్గంలో ఓడినప్పటికీ కూడా ప్రజలకి ఏదైతే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందించాలా అనే దానిపైన మేము కానీ మా నాయకులు కానీ గ్రామాన తిరుగుకుంటూ ఏవైతే హామీలు ఇచ్చినాయో గత 10 సంవత్సరాల్లో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఆర్మూర్ నియోజకవర్గంలో ఎటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టలేదు. కొన్ని ఒక 2-3 జాగాలు కట్టినాయి, అవి కూడా పూర్తి కాలే. మన ప్రభుత్వం చెప్పింది ఇందిరమ్మ ఇల్లు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక ఇస్తామని చెప్పినాం. ఆల్రెడీ కార్యాచరణ మొదలు పెట్టినాం. మీ గడపలకి వివిధ ఆఫీసర్లు వచ్చి మీ దగ్గర ఏదైతే గతంలో ప్రజాపాలనలో అప్లికేషన్ ఇచ్చిండ్రో అవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చి తీసుకొని తొందరలోనే ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో జాగా ఉందో ఆ జాగా ఉన్న వాళ్ళకి బీసీలు అయితే 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షల రూపాయలు తొందరలోనే ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని జావీద్ బాయ్ మినీ స్టేడియంలో నిర్మల్, నిజామాబాద్ జిల్లాల ట్రై సిరీస్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం సాయంత్రం ముగిసింది. ఫైనల్లో ఆర్మూర్ క్రికెట్ అకాడమీ, సల్లు క్రికెట్ అకాడమీ జట్లు తలపడగా ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు విజయం సాధించింది. 48 బంతుల్లో 54 పరుగులు చేసి రతన్ విజ్ఞాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ను సొంతం చేసుకోగా పింజర్ రుద్రాన్స్ 10 బంతుల్లో 15 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి సీనియర్ విలేకరి సుదర్శన్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ అకాడమీ కోచ్లు, సీనియర్ క్రీడాకారులు తదితరులు ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్ నిర్మల్ వర్సెస్ ఆర్మూర్ క్రికెట్ అకాడమీ, దాంట్లో ఆర్మూర్ విన్ అయింది. సెకండ్ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్ అది డ్రాలో సల్లూరు క్రికెట్ అకాడమీ టీం ఫైనల్కి వచ్చింది. సో ఫస్ట్ మ్యాచ్ గెలిచినటువంటి ఆర్మూర్ క్రికెట్ అకాడమీ టీం, సల్లూరు టీం 2 టీంలు కలిసి ఫైనల్ మ్యాచ్ ఆడగా ఫైనల్ మ్యాచ్లో 20 ఓవర్లలో ఆర్మూర్ క్రికెట్ అకాడమీ 41 పరుగులు చేసి సెకండ్ ఇన్నింగ్స్కి సల్లూరు క్రికెట్ అకాడమీ వాళ్ళు 110 పరుగులకు 20 ఓవర్లలో ఆల్అవుట్ అయ్యారు. సో ఆర్మూర్ క్రికెట్ అకాడమీ విన్ అయింది. వాళ్ళకు కంగ్రాచులేషన్ తెలుపుతూ వాళ్ళకు వేల్పూర్ మండలంలోని పచ్చలనడుగుడ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వన దేవత అయిన పెద్దమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నిన్నటి రోజు నుండి రేపటి వరకు పెద్దమ్మ తల్లి వార్షికోత్సవాన్ని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈరోజు గణపతి పూజ, కర్మణ పుణ్యవచనము, బలిహారము వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అంగరంగ వైభవంగా అశేష భక్తుల మధ్య పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముదిరాజ్ సంఘం సభ్యులతో పాటు గ్రామంలోని భక్తులు, అదేవిధంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రజల మధ్య నిర్వహించారు. వచ్చిన భక్తులకు అన్నదాన సత్రాన్ని నిర్వహించి నిత్య హోమము, ప్రసాద వితరణ చేశారు. గ్రామంలో ప్రజలందరూ బాగుండాలని, పాడి పంటలు బాగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని పెద్దమ్మ తల్లిని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ పెద్దమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవానికి ఆర్మూర్ నుండి కౌన్సిలర్ ఎస్ఆర్ రమేష్,
ఎక్స్ కౌన్సిలర్ సంతోష్, గోపి, రాజేశ్వర్, అశోక్లు పెద్దమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవానికి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వనదేవత అయిన పెద్దమ్మ తల్లి ఆలయాలను నెలకొల్పే విధంగా ముదిరా సంఘాల నాయకులు ముందుకు రావాలని అన్నారు. అదేవిధంగా ఆర్మూర్లో కూడా ముదిరా సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెద్దమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవానికి ఆహ్వానించిన ముదిరా సంఘ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పురోహితులు శివకుమార్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు భూమన్న, ముత్యం, చిన్న అశోక్, సచిన్, పెద్ద మనుషులు, ముదిరా సంఘ సభ్యులు, మహిళలు, వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అన్నదాన సత్రం జరుపుతున్నాము. ఇట్లాగా పచ్చళ్ళలో పాడి పంటలు మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పెద్దమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి మా కృతమైనటువంటి మరి ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మా ముదిరాజులు నిర్వహిస్తున్నటువంటి మా అమ్మవారు మా కులదైవము పెద్దమ్మ తల్లి గారికి మరి ఇక వచ్చిన భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము ఏదైతే వచ్చిన భక్తులను సంతోషం పెడుతున్నామో మా కులదేవత అయినటువంటి పెద్దమ్మ తల్లి మా ముద్రాజు వాళ్ళను కానీ చుట్టుపక్కల ఊర్లను కానీ అందరినీ క్షేమంగా చూడాలని, ఆయురారోగ్యంగా చూడాలని, పంటలు కానీ ఏదైనా కానీ మంచిగా పండించాలని ఆ దేవుని ఆ పెద్దమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మాకు కావాలని కోరుకుంటూ మీ అందరూ వచ్చిన భక్తులందరికీ పేరు పేరున మా ముద్రా సంఘం తరఫున పచ్చాల ముద్రా తరఫున మరీ ఒక ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కమిటీ మెంబర్స్ సాయన గారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మేము ఇచ్చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ఆలయ నిర్మాణాన్ని మేము కూడా సందర్శించి మేము ఆర్మూర్లో రాబోయే రోజుల్లో మేము గుడిని నిర్మించుకోవాలని తలుచుకున్నాం కాబట్టి ఇటు కార్యక్రమాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మేము కూడా ఆర్మూర్లో ఘనంగా వార్షికోత్సవాలు చేయాలని. వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుకుడ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్ కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి బలహీన వర్గాల కొరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరుగుతుందన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వివిధ కారణాలతో అనారోగ్యాల బారిన పడిన వారికి సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. ఈరోజు ఎనుగంటి రాజాగౌడ్కు 60,000 రూపాయలు, మండలం నర్సుకు 50,000 రూపాయలు, దశరథ్కు 40,000 రూపాయలు, నరేందర్కు 35,000 రూపాయలు, గంగాధర్కు 19,000 రూపాయలు, మహమ్మద్ రుక్సానాకు 17,000 రూపాయలు, ఏలేటి గంగాధర్కు 17,000 రూపాయలు, సురేందర్కు 16,000 రూపాయలు, చక్రపాణికి 14,000 రూపాయల ఆర్థిక సహాయం కింద చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మెరుగైన చికిత్స కొరకు ఆర్థిక సహాయాన్ని అత్యల్ప సమయంలో బాధితులకు ఆర్థిక సాయం కింద మంజూరు ఇప్పించిన సీఎం రేవంత్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కు, అన్వేష్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు ఇప్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి, స్థానిక నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగాధర్, సొసైటీ డైరెక్టర్ నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు కృపాల్, గంగారెడ్డి, నెహ్రూ, భూమన్న, చిన్నారెడ్డి, రాజేందర్, నెహ్రూ, మోహన్, సదానంద్, కాజా, హలీముద్దీన్, సాయిరాం, భోజన్న మరియు కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం మెరీడియన్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టమస్ అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన రోజని అన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని మత సామరస్యంతో ఉండే విధంగా చేస్తున్నారు. దానికి కొంతమంది తూట్లు పొడవాలని చూస్తున్నారు. దేశంలో మత సామరస్యాన్ని ఎవరూ విడగొట్టలేరు. దేశం 75 సంవత్సరాలకు పైగా కలిసి ఉంది. 25వ తేదీన జరిగే క్రిస్టమస్ వేడుకలకు ప్రతి క్రిస్టియన్ సోదరుడు ఆనందంగా జరుపుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరుస్తూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. రేవంత్ రెడ్డికి యేసుప్రభు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ప్రతి మహిళకు ఉచిత బస్సు సౌకర్యం అందించాము. పేద కుటుంబాలకు 200 వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాము. గతంలో 2014 ముందు పావుల వడ్డీకే మహిళా సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు ఇచ్చింది. 1800 కోట్ల రుణాలు మహిళా సంఘాలకు అందించే విధంగా యంత్రాంగం ముందుకెళ్తుంది. దీనికి పూర్తిగా వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. జనవరిలో ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా ఆలోచనతో ముందుకెళ్తుంది. రేవంత్ రెడ్డికి యేసు ప్రభు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. కానీ వీటన్నింటినీ ఆలోచించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళా సంఘాలకు ఈ జిల్లాలో 1800 కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించే టార్గెట్ పెట్టుకున్నటువంటి ఈ జిల్లా యంత్రాంగం మన పీడి గారు ఈ పాటికే 980 కోట్ల రూపాయలను ఇప్పటికే మహిళా సోదరులకు అందించినటువంటి ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే వాటన్నిటి కూడా విత్తి ఇంట్రెస్ట్ను పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. గత ప్రభుత్వం చెల్లించలేదన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇది సందర్భంగా అడగవచ్చు, కానీ మీరు రేపు సంతోషంగా జరిపే పండగ ముందు ఆ యేసు ప్రభు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ్యతగా నిలవాలి. బాధ్యతగా నిలవాలంటే ఎందుకు నిలవాలంటే ఆయన ఇటువంటి కార్యక్రమాలను పేద ప్రజలకు అందిస్తున్నాడు కాబట్టి ఆ విషయాన్ని తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వ పథకాలను ముందు చూడడం జరుగుతుంది. వేల్పూర్ మండలం పడగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా మ్యాథ్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్ర, ఉపాధ్యాయులు జలంధర్, మ్యాథ్స్ టీచర్ శంకర్, నారాయణదాస్, సుమలత, శ్రీవాణి మరియు పీడి జక్కరాజు పాల్గొన్నారు. ఏర్గడ్ల మండలం దోమచంద గ్రామానికి చెందిన గంగు అనే మహిళకు 48,000 రూపాయల CMRF చెక్కును కాంగ్రెస్ నాయకులు అందజేశారు. చెక్కును మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కి దోమచంద గ్రామ కాంగ్రెస్ తరపున నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని DCC జిల్లా ఉపాధ్యక్షుడు శివనొల్ల శివకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏర్గడ్ల మండలం దోమచంద గ్రామంలో పలు కుల సంఘాల వద్ద అదనపు గదుల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు, ఆయా కుల సంఘాల పెద్ద మనుషులు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివనొల్ల శివకుమార్ మాట్లాడుతూ ఈ పన్నులకు నిధులు మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కి దోమచంద గ్రామ కాంగ్రెస్ పార్టీ తరపున, సంఘాల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని CPIML మాస్లైన్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు CPIML మాస్లైన్ ప్రజాపంత నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాపంత జిల్లా కార్యదర్శి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాంలో మాట్లాడుతూ 17 రోజుల నుండి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేపట్టిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఎర్రజెండా వారికి అండగా ఉంటుందన్నారు.
వెంటనే ప్రభుత్వ ఉద్యోగులతో చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత జిల్లా నాయకులు సురేష్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు నరేందర్, ఉపాధ్యక్షులు అనిల్, నిఖిల్, వినోద్, మమత, ప్రజాపంత నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులున్నారు. అందుకనే తల్లికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎవరైనా ఉద్యోగాలు చేస్తూ దొంగ అటెండ్ చేసుకోకపోతే వాళ్ళు తల్లి పాలు తాగి ద్రోహం చేసే వాళ్ళు అవుతారని చెప్పేసి గుర్తు చేయండి. మన ఉద్యోగస్తుల ఐక్యత, ఉద్యోగస్తుల ఐక్యత, సమగ్ర శిక్షణ ఉద్యోగ ఐక్యత. రైతే దేశానికి రాజని, దేశానికి వెన్నెముకగా పనిచేస్తున్న రైతును ప్రతి ఒక్కరూ గుర్తించాలని శ్రీ సాయి సూర్య పాఠశాల ప్రిన్సిపల్ గోవర్ధన రాణి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ సాయి సూర్య పాఠశాలలో ఫార్మర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎడ్ల బండితో రైతుల వేషాధనలో జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలతో ర్యాలీ చేపట్టారు. రైతు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కరస్పాండెంట్ బొప్పన గంగాప్రసాద్ బహుమతులు అందజేశారు. అనంతరం ప్రిన్సిపల్ గోవర్ధన రాణి మాట్లాడుతూ రైతు పడే కష్టం ప్రతి ఒక్కరికి తెలవాలని, వృధా చేస్తున్న ఆహారం రైతు కష్టమని వివరించారు. అన్నం పెట్టే రైతును ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. పాఠశాలలో పిల్లలకు రైతు యొక్క విలువలను తెలియజేస్తూ ర్యాలీ తీయడం జరిగింది. మరి వారి విలువలను, వారు పడే కష్టాన్ని కూడా ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. దీనిలో భాగంగా మా పాఠశాలలోని విద్యార్థులు మరియు మా ఉపాధ్యాయులు, మా కరెస్పాండెంట్ గారు అందరూ పాల్గొన్నారు. మళ్ళీ మా స్కూల్ చిన్నారులందరూ మంచి రైతు వేషధారణలో తయారై మా స్కూల్కు రావడం జరిగింది. మరి అట్లా ఇదే కాకుండా ఒక ఎడ్ల బండిని కూడా తీసుకొని వచ్చి ముందర ఎడ్ల బండిని పెట్టుకొని మేము ర్యాలీగా నినాదాలు చేస్తూ జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు చేస్తూ మొత్తం మా గల్లీ మొత్తం ర్యాలీ చేయడం జరిగింది. దీనితో ఇది చేయడం వల్ల రైతులకు మా వంతు కృతజ్ఞత తెలవడం జరిగింది. రైతే మన దేశానికి వెన్నెముక కనుక రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. జక్రన్పల్లి మండల విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని, విచారణ జరిపించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఐక్యత పీడీఎస్యూ సంఘం ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు అనిల్ కుమార్ గత కొన్ని రోజులుగా ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె కారణంగా విద్యార్థులకు పాఠాలు బోధించడం లేదు, వారి సమస్యలను, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోవడానికి పీడీఎస్యూ బృందంగా జక్రన్పల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకోవడానికి వెళితే అక్కడ ఉన్న సిబ్బంది పిల్లలతో మాట్లాడించడానికి అవకాశం కూడా ఇవ్వకుండా వారికి ఫోన్ చేసి ఎవరిని రానివద్దు అని, ఆజ్ఞ లేకుండా ఎవరు ఉండద్దు అనే విధంగా వ్యవహరించడం, విద్యార్థి నాయకులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా దానికి స్పందించకుండా ఉండడం విడ్డూరం అన్నారు. విద్యార్థి హక్కులను కాలరాస్తున్న ఎంఈఓ పైన చర్యలు తీసుకోవాలని జిల్లా పాలన అధికారికి కలెక్టర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనేక సందర్భాలలో మేము సార్ దృష్టికి తీసుకొచ్చినాం కూడా అది ఇప్పటివరకు సారు తన వైఖరిని మార్చుకుంటలే. సారు విద్యార్థులను భయపెడుతూ అక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందాలు కూడా ఆయన నేను చెప్పిందే వినాలనుకోవడం, విద్యార్థి నాయకులకు ఎలాంటి మాట్లాడే హక్కు లేదు, మీకు స్వేచ్ఛ లేదు, నేను చెప్పిందే వినాలనే విచందంగా ఉండడం సరైన విద్యార్థి కాదు. ఆ స్థానానికి, ఆ ఎంఈఓ స్థానానికి ఆ సార్ కరెక్ట్ కూడా కాదు. కాబట్టి ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసి వారిపైన చర్యలు తీసుకోవాలని, విచారణ జరిపించాలని కోరడం జరిగింది. ప్రభుత్వము విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకొని వేరే ఎంఈఓని నియమించాలని చెప్పేసి మేము పీడిఎస్గా కోరుతా ఉన్నాం. అలాంటి వారు అసలు విద్యార్థులకే హక్కులకు అసలు అవకాశం లేకుండా వాళ్ళ సమస్యలు అవసరం లేదన్నటువంటి ఎంఈఓ మాకు వద్దని చెప్పేసి మేము తెలియజేస్తాం. ముప్కాల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి హై స్కూల్లో ఈరోజు ఘనంగా నేషనల్ మ్యాథ్స్ డేను నిర్వహించారు.
శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా నేషనల్ మ్యాథ్స్ డేను పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలతో విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్ నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ కోట ప్రవీణ్ మాట్లాడుతూ గణితం అనేది ప్రతి వ్యక్తికి ఎంతో అవసరం. గణిత శాస్త్రం అంటే విద్యార్థులు చాలా భయపడతారు, ఎందుకంటే అది చాలా క్లిష్టమైన సబ్జెక్ట్ అని. కానీ ఆ గణిత శాస్త్రం లేనిదే మనిషికి అవసరమయ్యే లావాదేవీలలో, వ్యాపారంలో చిన్న చిన్న లెక్కలు చేయాలన్నా గణిత శాస్త్రం చాలా అవసరం. ఇలా గణిత శాస్త్రంలో ముడిపడి ఉన్న అంశాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కోట ప్రవీణ్, వైస్ ప్రిన్సిపల్ చావన్ రాజేందర్, డైరెక్టర్లు నర్సయ్య, రాజేందర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు వార్తలోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. సోమవారం సందర్భంగా సిద్దులగుట్టపై విశిష్ట పూజలు, పల్లకి సేవలో పాల్గొన్న కేదారేశ్వర ఆలయ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. భీమ్గల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర సహకార లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. జిరాయత్ నగర్లో యువకుల మధ్య ఘర్షణ, కత్తులతో దాడి, ఒకరికి గాయాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.